గణేష, మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? ఉద్యోగ పర్వం 3వ ఆశ్వాసంలో ఉన్నాం. శ్రీకృష్ణ రాయబారం నడుస్తుంది. శ్రీకృష్ణుడు అక్కడ సభలో నిల్చుని చక్కగా అటు దుర్యోధనుడికి మిగిలిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా యుద్ధం వద్దు, సంధికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంతవరకు చెప్పాం కదా. అసలు శ్రీకృష్ణుడు చెప్తుంటే అందరూ అలా మైమర్చిపోయి ఉంటున్నారు. అసలు ఎవ్వరు ఏమీ మాట్లాడట్లేదు. ఇంతలో జమదగ్ని మహర్షి లేసి మాట్లాడుతుంటాడు. అంటే మనం చెప్పాం కదా, శ్రీకృష్ణుడు రాయబారానికి వస్తున్నాడు అని తెలిసి శ్రీకృష్ణుడితో పాటు జమదగ్న మహర్షి, కన్వ మహర్షి, నారదుడు కూడా వస్తారు కదా. సో వాళ్ళ ముగ్గురు వచ్చిన తర్వాత ఈ రోజు ఎపిసోడ్లో మనము వీళ్ళు ఏం మాట్లాడారు, అసలు మహర్షులు ఏం చెప్పారు, ముఖ్యంగా గరుత్మంతుడు అంతటి వాడికి ఎందుకు గర్వం వచ్చింది, ఆ గర్వాన్ని ఏ విధంగా అంటే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు గర్వభంగం ఏ విధంగా చెప్పాడు, ఈ స్టోరీ విన్న తర్వాత దుర్యోధన్ రియాక్షన్ ఏంటి, ఇదంతా కూడా మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. సో ఇప్పుడు శ్రీకృష్ణుడు అందరితో మాట్లాడుతున్నాడు. పాండవులు పడ్డటువంటి కష్టాలు చెప్పాడు. వాళ్ళు ఒకవేళ వాళ్ళలో కనుక ఓపిక నశిస్తే ఎంత ఉపద్రవం వస్తుందో చెప్పాడు. యుద్ధం వద్దని చెప్పాడు. సో ఇవన్నీ చెప్తుంటే ఎవ్వరూ మాట్లాడట్లేదు, అందరూ సైలెంట్గా ఉన్నారని చెప్పాను కదా. ఇంతలో జమదగ్ని మహర్షి ఇలా అంటాడు, దుర్యోధన, గర్వం అనేది ఎప్పటికీ పనికిరాదు, ఎవ్వరికి పనికిరాదు. నీకు దుందోద్భవుడు అనేటువంటి రాజు గురించి చెప్తాను. ఆ కథ విన్నాక అయినా నీలో మార్పు వస్తుందేమో చూస్తానని చెప్పేసి, దుందోద్భవుడు అనేటువంటి రాజు ఒక అతను ఉండేవాడు. అతడు మహాశక్తివంతుడు. ఎంతటి వారినైనా కూడా ఓడించగలుగుతాడు. అంటే దిగ్విజయ యాత్రలు చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు దానితో గర్వం నెత్తికెక్కి ఉంటుంది. నన్ను అసలు ఓడించేవాడే లేడు అనేటువంటి దాంట్లో ఉంటాడు. ఓసారి ఏమవుతుందంటే గంధమాదనం మీదకి విహారయాత్రకు వస్తాడు ఈ దుందోద్భవుడు. ఈ గంధమాదనం మీదనే అప్పుడు నరనారాయణులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. దుందోద్భవుడు పెద్దగా తన సైన్యంతో హడావుడి చేస్తూ అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి చూసేసరికి నరనారాయణులు వాళ్ళు తపస్సు చేసుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. దీంతో దుందోద్భవుడు ఏమనుకుంటాడంటే, నా అంతటి రాజును వచ్చి ఇక్కడికి వచ్చి నిల్చున్న తర్వాత కూడా వీళ్ళు నాతో మాట్లాడరా, నాకు చేయాల్సినటువంటి సపర్యలు మర్యాదలు చేయరా, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళని ఇప్పుడే నేను చంపేస్తాను, అసలు వీళ్ళ సంగతి ఏంటో చూస్తానని చెప్పేసి గట్టిగా హడావిడి చేస్తుంటాడు. దీంతో నరనారాయణుడు వాళ్ళ పనిలో వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా, కళ్ళు తెరిచి చూసి రాజుని చూడగానే వాళ్ళు చిన్న నవ్వు నవ్వుతారు. నిజానికి ఏ రాజు అయినా సరే మహర్షుల దగ్గరికి వచ్చినప్పుడు అతనే వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాడు, ముందు అతనే నమస్కారం చేస్తాడు, అదే కదా రివాజు. కానీ ఇక్కడ దుందోద్భవుడు అతని పేరు, అతను ఏమంటాడంటే, నేను నా అంతటి వాడిని, నా అంతటి రాజే లేడు, నేను ఇప్పుడు మహావైభవంగా పాలన చేస్తున్నాను, అలాంటి నేను వచ్చినప్పుడు మర్యాద చేయడం కూడా మీకు తెలియదా, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేటువంటి మహర్షులారా మీకు ఇంతటి పొగర, ఇప్పుడే మీ సంగతి నేను చెప్తాను అని చెప్పేసి కత్తి తీసి వాళ్ళ మీదకి రాబోతుంటాడు. ఇంతలో నా నరుడు అంటాడు, అసలు రాజా, నువ్వు ఎందుకు అనవసరంగా యుద్ధానికి వస్తున్నావు, మా పని ఏదో మేము చేసుకుంటున్నావు, నువ్వే పని మీద వచ్చావు, ఆ పని నువ్వు చేసుకో, ఎందుకు మాతో నీకు తగాదా, మేము మహర్షులము, మా పని తపస్సు చేసుకోవడం మేమేదో చేసుకుంటున్నాము, నువ్వే పని మీద వచ్చావు అంటే నీ పని నువ్వు చూసుకో అన్నట్టుగా మాట్లాడతాడు. అప్పుడు లేదు లేదు, నేను మిమ్మల్ని చంపి తీరుతాను, నాకు ఇంతటి అవమానం చేసిన వాళ్ళని వదులుతానని ఎలా అనుకున్నారు, నాకు ఇలాగే మిమ్మల్ని వదిలేస్తే రేపు ఇంకొకరు చేస్తారు అని చెప్పేసి వాళ్ళ సైనికులందరితోటి, అంటే సైనిక బలాన్ని చూస్తూ గర్వపడిపోతూ మీదికి కత్తి తీసుకొని నరనారాయణుల మీదకి వస్తుంటాడు. ఇంతలో నరుడు ఏం చేస్తాడంటే, పక్కనే ఉన్న దర్భలు, అంటే గడ్డి దర్భలు ఉంటాయి, అవి గుప్పడన్ని తీసేసుకొని వాటిని అలాగే దుందుమాధవుడికి సైన్యం ఉంటుందిగా ఆ సైన్యం మీదకి వదిలేస్తాడు. క్షణంలో కళ్ళు మూసి తెరిచేలోపు సైన్యం అంతా చచ్చిపడి ఉంటుంది. అంటే అది ఆ దర్భలు బాణాల వర్షాలై కురిసి మొత్తం ఎక్కడి వాళ్ళక్కడ చచ్చిపోతారు. అప్పుడు రాజుకు జ్ఞానోదయం అయ్యి నరుడి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, గెలుపు గర్వంతో కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించాను, నరనారాయణని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి అని వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. దాంతో సరే అని చెప్పేసి వాళ్ళు క్షమించి వదిలేస్తారు. ఇదంతా చెప్పి జమదగ్ని మహర్షి ఏమంటాడంటే, అదిగో అప్పుడు ఆదిమునులుగా పుట్టినటువంటి నరనారాయణులు ఉన్నారు కదా,
వాళ్ళే ఇప్పుడు కృష్ణార్జునులుగా పుట్టారు. ఆ నరుడు ఎవరో కాదు, ఇప్పుడు అర్జునుడిగా పుట్టినవాడే ఆ నారాయణుడే ఈ శ్రీకృష్ణుడు. నా మాట చెప్తున్నాను, మహర్షిగా నేను చెప్తున్నాను, విను దుర్యోధన, ఇప్పటికైనా నువ్వు మారు, అనవసరమైనటువంటి యుద్ధానికి తెర తీయకు, దీనివల్ల భరత వంశమే నాశనం అయిపోతుంది, దయచేసి నువ్వు మారు అని చెప్పేసి 4 మంచి మాటలు చెప్తుంటాడు. ఇంత మనకు జమదగ్ని మహర్షి చెప్తున్నా చలనం లేనట్టుగా నాకెందుకు చెప్తున్నాడు ఈయన అన్నట్టుగా తల అటు ఇటు తిప్పుతూ అడ్డంగా తలూపుతుంటాడు దుర్యోధనుడు. ఇదంతా చూసి మళ్ళీ వెంటనే కణ్వ మహర్షి లేస్తాడు. కణ్వ మహర్షి లేసి దుర్యోధన, నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావంటే నా వెనుక 11 అక్షయణల సైన్యం ఉంది, నన్ను ఎవ్వరూ ఓడించలేరు అనుకుంటున్నావు. నీకంటే కొన్ని లక్షల రెట్లు బలవంతుడైనటువంటి గరుత్మంతుడు ఉన్నాడు కదా, అతనికి గర్వభంగం జరిగిన విషయం ఉంది, అది నేను చెప్తాను, ఇప్పుడు విను నువ్వు. ఇంద్రుడు సారథి అయినటువంటి మాతలి ఉన్నాడు కదా, మాతలికి గుణకేసి అనేటువంటి ఒక కూతురు ఉండేది. ఆ కూతురికి పెళ్లి చేయడం కోసం రకరకాల చోట్లు తిరిగి చివరికి అర్యకుడనే నాగరాజు మనవడైనటువంటి సుముఖుడిని సుముఖుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు. దీనితో మాతలి వెళ్ళి ఆర్యకుడిని అడుగుతాడు, నేను నా కూతురికి నీ మనవడిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. దానికి ఆర్యకుడు ఏమంటాడంటే, అయ్యో నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు, మా మీద గరుత్మంతుడు పగబట్టి ఉన్నాడు, ఇప్పటికే నా కొడుకును చంపేశాడు, సుముఖుడిని ఎప్పుడైనా చంపేయొచ్చు, నువ్వు అనవసరంగా నీ కూతురు సౌభాగ్యాన్ని ఎందుకు తుడుచుకుంటావు, వద్దులే అంటాడు. దానికి మాతలు ఏమంటాడంటే, లేదు లేదు, నేను సుముఖుడి గురించి తెలుసుకున్నాను, అతడే నా కూతురికి సరైన వాడు అని చెప్తాడు. దాంతో మరి ఆర్యకుడు అంటాడు, ఎలా, అతనికి గరుత్మంతుడు అంతటి వాడు అతని మీద పగబడితే తనను రక్షించేవాడు ఎవరు ఉంటారు అంటే, సరే మనమైతే ఇంద్రుడి దగ్గరికి వెళ్దాము, ఇంద్రుడిని అడుగుదాము, సుముఖుడికి ప్రాణభిక్ష పెట్టమని ఇంద్రుడిని అడుగుదామని చెప్పేసి ఆర్యకుడితో కలిసి మాతలి స్వర్గానికి వస్తారు. అదృష్టవశాత్తు ఏమవుతుందంటే, ఆ రోజు ఇంద్రుడి దగ్గరికి స్వయంగా శ్రీ మహావిష్ణువే వస్తాడు. వీళ్ళు ఇంద్రుడికి చెప్పుకుందామని వచ్చారు కదా, అక్కడ శ్రీ మహావిష్ణువుని చూసి ఇంకా ఆనందపడిపోతారు. మేము ఇంద్రుడికి చెప్పుకుందామని వచ్చాము, కానీ ఏకంగా ఇక్కడ శ్రీ మహావిష్ణువే ఉన్నాడు అని చెప్పేసి ఇంద్రుడికి జరిగిందంతా చెప్తారు. మరి ఇలా ఆర్యకుడు మనవడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, అతని గరుత్మంతుడు మరి పగబట్టి ఉన్నాడు, ఏం చేయమంటారు అని అడుగుతాడనమాట. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, మెల్లగా శ్రీ మహావిష్ణువు వైపు చూస్తాడు. చూడగానే శ్రీ మహావిష్ణువు సరే అన్నట్టుగా చిన్న నవ్వు నవ్వుతాడనమాట. అంటే సరే, నా ఆజ్ఞ నీకు ఉంది అన్నట్టుగా చిన్న నవ్వు నవ్వుతాడు. ఇంకా అప్పుడు ఇంద్రుడు ఏమంటాడంటే, ఇప్పుడు సుముఖుని రక్షించేటువంటి బాధ్యత నాది, నువ్వు ఎలాంటి భయం పెట్టుకోకు, సుముఖుడికి ఇచ్చి నీ కూతుర్ని పెళ్లి చెయ్యి అంటాడు. మరి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చాడంటే ఆటోమేటిక్గా గరుత్మంతుడు కూడా వస్తాడు కదా. కొంత దూరంలో ఉండి గరుత్మంతుడు ఇదంతా చూస్తూ ఉంటాడు. చూసి ఎప్పుడైతే ఇంద్రుడు సుముఖుడిని రక్షించే బాధ్యత నాది అంటాడో, వెంటనే అక్కడికి వచ్చేస్తాడు. వచ్చేసి ఇట్లా అంటే గట్టి గట్టిగా అరుచుకుంటూ ఇంద్రుడి దగ్గరికి వచ్చి, నువ్వేమనుకుంటున్నావు, నేను చంపుతానని మాట ఇచ్చినటువంటి వ్యక్తిని నువ్వెలా కాపాడుతాననుకుంటున్నావు, నువ్వు అదితి కొడుకువు, నేను వినిత కొడుకుని, కానీ మన తండ్రి కశ్యపుడే, కాబట్టి మనం ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళము, అయినప్పటికీ నువ్వు నేను చంపుతానన్నటువంటి వ్యక్తిని కాపాడుతానని ఎలా మాటిస్తావు, నీకు అంత ధైర్యం ఏంటి, శ్రీ మహావిష్ణువునే నా భుజాల మీద అంటే నా వీపు మీద పెట్టుకొని మోస్తున్నటువంటి వాణ్ణి, దేవతలు నాకు లెక్క, నా ముక్కుతో మొత్తం దేవతల్ని ఏరి పారేస్తాను, అలాంటి వాణ్ణి నాతోటి అంటే నేను వద్దన్న పని నువ్వు చేస్తావా, నువ్వు దేవేంద్రుడు అయితే నాకేంటి అంటే, ఎక్కడ మాట్లాడుతున్నాడు గరుత్మంతుడు ఈ విషయాన్ని, శ్రీ మహావిష్ణువు ముందు మాట్లాడుతున్నాడు. అంటే గర్వం ఎంత తలకెక్కింది గరుత్మంతుడి కంటే, నాకన్నా శక్తివంతుడు లేడు అనుకుంటున్నాడు. అందుకనే ఎక్కడ మాట్లాడుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరి ముందు మాట్లాడుతున్నాను, ఇలాంటి కనీస ఆలోచన కూడా లేకుండా దేవేంద్రుని ఎదిరిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అక్కడ నిజానికి శ్రీ మహావిష్ణువు ముందే తన బలపరాక్రమంలో చూపిస్తున్నాడు అనమాట గరుత్మంతుడు. ఇదంతా చూస్తూ ఉంటే ఒక చిన్న నవ్వు నవ్వుకుంటాడు శ్రీ మహావిష్ణువు. నవ్వుకొని సరే అని చెప్పేసి గరుత్మంతుడిని కొంచెం దగ్గరగా పిలుస్తాడు. దగ్గరగా పిలిచి దగ్గరగా వచ్చిన గరుత్మంతుడి కుడి భుజం మీద తన మోచేతిని ఉంచుతాడు. తన మోచేతిని ఇలా పెట్టిస్తాడు, ఇలా ఆనిస్తాడు అంతే.
అసలు శ్రీ మహావిష్ణువు మోచేతి తన భుజం మీద పడేసరికి ఆ బరువును మోయలేక ఒళ్ళంతా కంపించిపోతుంది గరుత్మంతుడికి. కనీసం నోటి వెంట మాట కూడా రాదు. ఆ బరువు మోయలేక కుయ్యో ముర్రో అంటుంటాడు. కనీసం నేను ఈ బరువు మోయలేకపోతున్నానన్న మాట కూడా చెప్పలేకపోతాడు. సో అంతటి బరువును మోయలేక అలా చితికిల పడిపోతాడనమాట. అది చూసి మళ్ళీ శ్రీ మహావిష్ణువే చిన్న నవ్వు నవ్వి తన మోచేయి పక్కకు తీసి గరుత్మంతుడిని లేపి, ఇప్పుడు చెప్పు నువ్వు ఏం చేస్తావు అంటాడు. అప్పటికి కానీ తలకెక్కిన దయ్యం దిగదు గరుత్మంతుడికి. వెంటనే శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడిపోయి, ప్రభు తప్పైంది క్షమించు, ఇన్నాళ్ళు నేను నిన్ను మోస్తున్నాను అనుకుంటున్నాను, నీ దయ ఉంది కాబట్టి నువ్వు నన్ను వాహనంగా చేసుకున్నావు, నేను అహంకారంతో చాలా తప్పుగా ప్రవర్తించాను, ఇంద్రుడు ఖచ్చితంగా అహంకారంతో చాలా తప్పుగా ప్రవర్తించాను అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, ఇంద్రుడు నా ఆజ్ఞ తీసుకున్న తర్వాతనే సుముఖుని రక్షిస్తానన్నాడు, కాబట్టి సుముఖుని రక్షించేటువంటి బాధ్యత నాది, ఇంకా నువ్వు అతన్ని ఏమీ చెయ్యకూడదు అంటాడు. అలా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుంచి సరే సరే తండ్రి నువ్వు చెప్పిన తర్వాత ఇంకా నేను చేసేది ఏం లేదు, నేను సుముఖుని ఏం చెయ్యను అని చెప్పేసి గరుత్మంతుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు? కణ్వ మహర్షి చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? కౌరవ సభలో నిల్చొని చెప్తున్నాడు కదా. ఇదంతా వింటున్నటువంటి ధృతరాష్ట్రుడికి ఒళ్ళంతా కంపిస్తుంటుంది. అమ్మో, అంటే తన కొడుకు ఫ్యూచర్ కనిపిస్తుంటుంది అనుకోండి. ఇంకా కనిపించేసి భయపడిపోతూ ఉంటాడు. కానీ ఇంత చెప్తున్నా కూడా దుర్యోధనలో ఎలాంటి చలనం ఉండదు. ఏంటి నా చెప్తున్నాడు అన్నట్టుగా కాళ్ళు మెటికలు విరుచుకుంటూ, కాళ్ళు కింద కొట్టుకుంటూ, తల అటు ఇటు తిప్పుకుంటూ కూర్చుంటాడు అనమాట. కూర్చోగానే కణ్వ మహర్షి అది గమనించి వెంటనే నారదుడిని లేపి ఇలా అంటాడు, దుర్యోధన, ఈ గరుత్మంతుడి గర్భభంగం అయినప్పుడు, అంటే ఏదైతే మాతలి కూతురు పెళ్లిలో అక్కడ నారదుడు స్వయంగా ఉన్నాడు, గరుత్మంతుడు గర్భభంగాన్ని అంతా ఆయన కల్లారా చూశాడు, కావాలంటే ఆయన చెప్తాడు విను నువ్వు, గర్వం అహంకారం అనేది తలకెక్కితే ఎలా మారుతారు వ్యక్తులు అనగానే అప్పుడు నారదుడు లేచి, అవును నా కళ్ళ ముందే జరిగింది సంఘటన అంతా, అహంకారం అనేది ఎవ్వరికి కూడా పనికిరాదు దుర్యోధన, నా మాట విను, పాండవులకి ఇవ్వాల్సింది ఏదో పాండవులకి ఇయ్యి, చక్కగా నీ భార్యను నువ్వు ఎంచుకొని రారాజుగా హాయిగా సంతోషంగా బ్రతుకు, ఎందుకు ఈ పనికి మాలిన యుద్ధం అని చెప్పి మాట్లాడుతుంటాడు. అయినా దుర్యోధనుడు పట్టించుకోకపోవడంతో అప్పుడు నారదుడు ఇలా అంటాడు, సరే నీకు గాలవుడు కథ చెప్తాను విను, తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళంటే మూర్ఖత్వంతో ఎలా నాశనం అవుతారో నేను గాలవుడి గురించి చెప్తాను, కనీసం అది విన్నాకైనా నీలో మార్పు వస్తుందేమో చూద్దాం అంటాడు. ఇంతకీ గాలవుడు ఎవరు? నారదుడు ఏం చెప్తాడు? ఈ ముగ్గురు మహర్షులు చెప్పిన తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటాడు? కౌరవ సభలో ఉన్న మిగిలిన వాళ్ళు ఎవరంటారు? ఇంత చెప్పిన తర్వాత కూడా సూది మొన మోపేంత స్థలం కూడా నేను ఇవ్వను అని చెప్పేసి దుర్యోధనుడు ఎందుకంటాడు? ఇదంతా కూడా మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. జై హింద్.